హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో ఎలాంటి బ్రెడ్ టోస్టర్ లేకపోయినా మంచి క్రిస్పీగా ఉండే శాండ్విచ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కిందైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా దీన్ని ఇవ్వచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 నిమ్మ చెక్కని పిండుకోండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అవడం వల్ల ఈ చట్నీ లూజ్ అయిపోయిందనుకోండి, చిన్న కొబ్బరి ముక్క వేసుకోండి. ఇది మరీ జారుగా ఉండకూడదండి. జారుగా ఉంటే మనం బ్రెడ్ మీద రాయడానికి కష్టంగా ఉంటుంది. ఒక బౌల్లోకి బాగా ఉడికించిన 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకోండి. మీ కారాన్ని బట్టి 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. 1 పెద్ద సైజు ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మీరు ఎక్కువ చేసుకున్నా పర్వాలేదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. గ్రీన్ చట్నీని దీన్ని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెడీగా శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దీని మీద బటర్ని అప్లై చేసుకోవాలి. చాక్తో అయితే మీకు ఈజీగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా అప్లై చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. మరొక బ్రెడ్ స్లైస్ని తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ మిశ్రమం ఉంది కదండి, ఇదంతా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీదే 1 టమాటా ఆనియన్ కూడా యాడ్ చేసుకుని పైన చీజ్ స్లైస్ని పెట్టుకోండి. చీజ్ స్లైస్ అనేది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా మీకు టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బటర్ రాసి పక్కనుంచుకున్న బ్రెడ్ స్లైస్ని ఆపోజిట్ వైపు తిప్పుకుని దీని మీద గ్రీన్ చట్నీని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని చీజ్ మీద పెట్టేసి అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ పెనం పెట్టుకుని దీని మీద బటర్ని అప్లై చేసుకోవాలి. ఈ బటర్ అంతా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని దీని మీద పెట్టుకోవాలి. మూత పెట్టకుండా కాల్చాలండి. మూత పెడితే మీకు క్రిస్పీగా వేగదు. స్టవ్ని సిమ్లో ఉంచుకునే 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.